దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ ఉదయకాలపు వర్తమానం వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలాగున్నారండి? బాగున్నారా? దేవుని సన్నిధిలో నిన్నటి దినము ఆదివారం ఆరాధనలో పాలు పొందారు కదూ. దేవుడు మాటలు విన్నారు కదూ. ఆత్మీయంగా బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ నూతన దినములో, ఈ నూతన వారములో దేవుడు మీతో ఉండాలని, మీ చేసే ప్రతి పనిని ఆశ్వాదకరంగా మార్చాలని, ఈ వారమంతా మీ ప్రయాణాల్లో దేవుడు తోడై ఉండి మీ వృత్తులను, మీ యొక్క ఉద్యోగాలను ఆశ్వాదకరంగా దేవుడు ఉంచాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ప్రతిదినము ఈ ఉదయకాలపు ఈ యొక్క క్లుప్త వర్తమానాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. తప్పక మీ స్పందనను కూడా మీరు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే ఏదైనా ప్రార్థన అవసరంతో ఉన్నా తప్పకుండా మీరు తెలియపరచండి. మేము ఎప్పుడూ కూడా మీ గురించి ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఒక మాట మీకు దృష్టికి తీసుకొస్తాను ప్రియులారా. న్యాయాధిపతులు 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పగా, యెహోవా దేవుడు ఈ మాట గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను, నువ్వు బలం తెచ్చుకో, నేను నిన్ను పంపుతూ ఉన్నాను. నీ ద్వారా నేను ఇశ్రాయేలు రక్షించబోతున్నాను. మిద్యానీయుల మీద విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. బలము తెచ్చుకుని నిలబడు అంటూ ఉన్నాడు. దాని ముందు గిద్యోను చాలా ప్రశ్నలు వేశాడు. నీవే మాకుంటే పరిస్థితి ఎందుకు వస్తుంది? నీవే మాకు తోడుగా ఉంటే ఈరోజు మిద్యానుల చేతులకి మేము ఎందుకు వెళతాం? ఇలాగూ ఎందుకు విడిచిపెట్టబడతాం? అద్భుత కార్యాలు ఏవయ్యాయి? నీ ఆశ్చర్యకార్యాలు ఏవయ్యి అని ఎన్నో ప్రశ్నలు గిద్యోను యెహోవా దేవుడి సంధించినట్లుగా పైవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, నీవు బలం తెచ్చుకో, నేనే కార్యం చేయబోతున్నా. అవును, ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా బలం తెచ్చుకో. ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న వేసుకునే దానికంటే, దేవుని యొక్క శక్తిని ప్రశ్నించే దానికంటే, దేవుడిని మీద సనిగే కంటే, దేవుడిని అనేక ప్రశ్నలు వేసే కంటే, నీ ద్వారా నేను కార్యం చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నప్పుడు బలం తెచ్చుకుని నిలబడు. వెనకకి లాగుతున్న పరిస్థితులు బట్టి కృంగిపోకు. నేను వెనకకి లాగుతున్న పరిస్థితులు బట్టి వంగిపోయి నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే, ఇంక నేను ఇలా అప్పగించబడినట్టుగా ఉంటాను, ఎలాగో అన్నీ విడిచిపెట్టబడినట్టుగానే ఉంటాను, ఇంక నేను పైకి లేవలేను, నా స్థితి ఇంతే అని అనుకోకు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బలం తెచ్చుకో, నేను కార్యం చేయబోతున్నాను. చాలాసార్లు దేవుడు బలం తెచ్చుకో, నువ్వు కార్యం చేయబోతున్నానని చెప్పినా చాలాసార్లు బలహీనంగానే ఉంటూ ఉన్నారు. నిలబడలేక కార్యాలు చూడలేకపోతున్నారు. ధైర్యం తెచ్చుకోలేక చాలామంది ఈరోజు బలహీనులైపోయి ఓడిపోతున్నారు. నిజమే, నువ్వు బలహీనుడు అవడం వల్ల నెగ్గవలసిన చోట కూడా నువ్వు ఓడిపోతున్నావు అన్న సంగతిని గుర్తిరుకో. నీవు ఏమి జరగదు అని నీ నిరుత్సాహాన్ని బట్టి గొప్ప కార్యాలు చూడవలసిన చోట కూడా నువ్వు చూడలేకపోతున్నావు. అంటే సాతాను నేను అలా బలహీనపరుస్తున్నాడు. నువ్వేం చేయగలవలే, నీ శక్తి ఏం సరిపోతుందిలే, నీ బలం ఏం సరిపోతుందిలే, నీ బ్రతికెంతలే అని సాతాను కృంగదీస్తున్నాడేమో. లేదు లేదు లేదు, ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు బలం తెచ్చుకో, దేవుడే కార్యం చేయబోతున్నాడు. అవును, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే, నీ పక్షంగా పరిష్కారం చేసేవాడు ఆయనే. కాబట్టి నువ్వు బలం తెచ్చుకుంటే చాలు, దేవుడు తన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. బలం తెచ్చుకుంటావా? కృంగిపోతావా? కృంగిపోకుండా నువ్వు బలం తెచ్చుకున్నట్లయితే నీ పక్షంగా ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. గిద్దోను నిలబెట్టి దేవుడు రక్షించిన వాడు. నీ కుటుంబ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నావు ఆ విషయంలో నా దేవుడే నేను నిలబెట్టి తన కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక దినం ఇచ్చారు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తున్నారో ప్రభా, ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్నారో వారిని ప్రత్యేకంగా దర్శించండి నాయన. బలహీనలైపోయిన వారు ఉన్నారేమో, నిరసించిపోయిన వారికి ఏమి చేయలేమనుకున్న వారు ఉన్నారేమో. కానీ మీరు మాట్లాడతారు, బలం తెచ్చుకుంటే నేను కార్యం చేయబోతున్నానని. బలం తెచ్చుకోవడానికి సహాయం చేయండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి నాయన. అద్భుతం జరిగించండి నాయన.
వారు ఎదురు చూస్తుంది, వారు ప్రార్థన చేస్తుంది. దానికి సమాధానం చూడగలిగిన కృప దయచేయండి నాయన. ఒక మంచి దినముగా ఈ దినాన్ని దీవించండి. ఈ వారం అంతా ఆశీర్వాదకరపు వారముగా వారి జీవితాల్లో ఉంచమని, కుటుంబాల సమస్యల నుంచి విడుదల కలుగు చేయమని, వ్యాపారంలో, వృత్తుల్లో, వారి ఉద్యోగాల్లో వచ్చిన ప్రతి సమస్యను అధిగమించి నిలబడగలిగిన కృప వారికి దయచేసి బలవంతులుగా చేసి విజయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.